దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు. లైవ్ చూస్తున్న మీ అందరికీ పునరుత్థాన శుభములు తెలియజేస్తున్నాం. మన దేవుడు రక్షకుడు, విమోచకుడు. ఆయనపై ఆధారపడే వారందరినీ రక్షించుటకు సమర్థుడైన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో చూసినట్లయితే కొంతమంది మనుషులపై, కొంతమంది అధికారులపై, కొంతమంది తల్లిదండ్రులపై ఆధారపడుతూ ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పటికీ యేసు ప్రభు, యేసు మరి దైవ కుమారుడైన యేసు తన జీవిత కాలమంతా పరిశుద్ధాత్మపై ఆధారపడ్డాడు. యేసు మానవత్వాన్ని ధరించినప్పుడు ఆయన ఇలా చేయాలని దేవుని చిత్తము. యేసుక్రీస్తు పరిపూర్ణ మానవుడుగా, పరిపూర్ణ దేవుడుగా, సన్ ఆఫ్ గాడ్గా ఈ లోకంలో మరి 3.5 సంవత్సరములు 33.5 సంవత్సరములు జీవించి ఈ విధంగా 3.5 సంవత్సరం దేవుని చిత్తాన్ని నెరవేర్చి, దేవుని చిత్తాన్ని చేయుటకు యేసు పరిశుద్ధాత్మపై ఏ విధంగా ఆధారపడిండో లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి. మొదటిగా చూసినట్లయితే ప్రవచించబడిన యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2 నుండి 4 వరకు, అదేవిధంగా యెషయా 42:1, 61:1 నుండి 3లో యేసుక్రీస్తు పరిశుద్ధాత్మపై ఆధారపడినట్లు యెషయా భక్తుడు ముందుగానే ప్రవచించినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన జననము, ఆయన బాప్టిసము, అరణ్యంలో ఆయన శోధించుట అన్నీ మత్తయి సువార్తలో మనకి కనిపిస్తూ ఉంటాయి. పరిచర్యలో శక్తి కొరకు మరి లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనంలో మరి 15 నుండి 22 చదివినట్లయితే దాంట్లో మనకి పరిచర్య కొరకు, శక్తి కొరకు, పరిచర్యలో దేవుని శక్తి కొరకు, దేవుని బలము కొరకు, దేవుని ఆత్మ కొరకు ఆ లూకా సువార్తలో ఆ గెత్సేమనే తోటలో ఏ విధంగా పోరాడిండో మనకి కనబడుతూ ఉంటుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 15వ వచనం నుండి 21 వరకు కూడా దేవుని పరిచర్యలో శక్తి కొరకు యేసు ప్రభు ఏ విధంగా పోరాడిండో మరి ప్రార్థించిండో దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తులను ఆజ్ఞాపించిట్లో అపోస్తుల కార్యం 1:2లో మనకి కనిపిస్తుంది. దయ్యాలను వెళ్ళగొట్లో మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనంలో స్వస్థతలు జరుగుట్లో అపోస్తుల కార్యం 10:30. ఇవన్నీ జరిగించడానికి పరిశుద్ధాత్మపై యేసు ప్రభు ఆధారపడి తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క మరి కార్యాలు నెరవేర్చుటకు తండ్రిపై ఆధారపడి తండ్రిని ఆనుకుని ఏ విధంగా గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు 3.5 సంవత్సరాల్లో గొప్ప కార్యాలు, వర్ణించలేని వింతైన కార్యాలు జరిగించినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనకి తెలియజేయబడుతున్నాయి. యేసు పరిశుద్ధాత్మ అభిషేకం పొందినట్లు కూడా లూకా సువార్త 4వ అధ్యాయంలో ఆయన నన్ను అభిషేకించనని 61 యెషయా, అదేవిధంగా అపోస్తులు 4:27లో, హెబ్రీ 1:9లో తండ్రి యేసును అభిషేకించినట్లు మరి అపోస్తులు 10:30లో తండ్రి యేసును ఆత్మతో అభిషేకించాడని, తండ్రి కుమారుడు ఏకమైనప్పటికీ తండ్రిపై ఏ విధంగా యేసు ప్రభు ఆధారపడి మరి ఆయన యొక్క ఆత్మ కొరకు, ఆయన శక్తి కొరకు, ఆయన పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు, పరిశుద్ధాత్మ బలము కొరకు, పరిశుద్ధాత్మ వరాల కొరకు తండ్రిని ఆశ్రయించి మరి స్వస్థత కార్యాలు, విడుదల కార్యాలు చేసిండో, దయ్యాలను వెళ్ళగొట్టిండో, అపోస్తులపై ఆజ్ఞాపించగానే శక్తి కుమ్మరించబడిందో, జీవం బలముతో నింపబడిలో, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగినాయో పరిశుద్ధ గ్రంథంలో మనకి తెలియజేయబడుతుంది. అభిషేకము యేసును ఇశ్రాయేలుగా, మెస్సీగాను, రాజుగాను, అధికారిగాను నియమించింది. ఈ లోకంలో పరిశుద్ధాత్మ లేక ఎంతోమంది బాధపడుతున్నారు. ఉన్న పరిశుద్ధాత్మను ఏ విధంగా ఉపయోగించాలో తెలియని స్థితిలో ఎంతోమంది ఆత్మను పొందుకొని అవిటి
ఎట్టివారిగా దాన్ని వాడుకుని ఎంతోమంది ఉంటున్నారు. యేసుప్రభు అయితే అభిషేకము, మరి యేసుప్రభుకి ఇచ్చిన అభిషేకము అది ఏ విధంగా ఒక ఇశ్రాయేలుగా, ఒక మెస్సీగా, ఒక రాజుగా అధికారంలో నిలబెట్టి అనేక అద్భుతాలు చేసిందో, ఆశ్చర్యకారాలు చేసిందో, పరిశుద్ధాత్మ అభిషేకంలో ఎంత శక్తి, ఎంత బలముందో, యేసుప్రభుని ఏ విధంగా ఒక మెస్సీగా తెలియజేసిందో, ఒక రాజుగా, ఒక అధికారిగా చేసిందో, మరి పరిశుద్ధాత్మ అభిషేకం యేసును తన బాహిరంగ పరిచర్య చేసింది. అపోస్తులు 10:38 అభిషేకం యేసును తన బాహిరంగ పరిచర్యకు బలోపేతం చేసిందని లూకా 4:18 అభిషేకం యేసును దైవత్వాన్ని రుజువు చేసిందని మత్తయి 3:17 తెలియజేస్తుంది. కాబట్టి యేసు తన తల్లి గర్భం నుండే ఆత్మచేత నింపబడి ఉంటాడు. లేఖనం ఖచ్చితంగా ఈ విషయాన్ని రూఢిపరచలేదు. కానీ యోహాను 3:33 ఏలేనిగా దేవుడు తను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించెను అనే మాట దీనిని రుజువు చేసింది. రెండోదిగా యేసు మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చిన యోహాను తల్లి గర్భం నుండి ఆత్మచేత నింపబడితే లూకా 1:18 యేసుక్రీస్తు విషయంలో అది నిజమే ఉండాలని అనుట అతిశయోక్తి కాదు. లూకా సువార్త 4:1 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నింపబడి, గ్రీక్ భాషలో ఇది కొనసాగుతున్న ప్రక్రియగా ఉంది. యేసుకు ఎప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపు ఉండేనని దాని అర్థం. మార్కు 1:12 వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకుని పోయెను అనే మాట వివరిస్తూ ఏటి రాబర్ట్సన్ అనే అగ్రశ్రేణి గ్రీకు పండితుడు ఇలా అన్నాడు: యేసు జననం నుండి మరణం, పునరుత్థానం వరకు ఆయన జీవితమంతా పరిశుద్ధాత్మతో ముడిపడి ఉందని సెలవిచ్చిండు.